సెకండ్ క్లాస్ తెలుగు రెడీనెస్ ప్రోగ్రాం 31వ రోజు. కింది పదాలను చదవండి. క, గ, ల అక్షరాలను సున్నా చుట్టండి. కరకర, గలగల, చకచక, డబడబ, మలమల, కళకళ, గరగర, జరజర, డమడమ, వలవల, కటకట, గబగబ, జలజల, పకపక, సలసల, కణకణ, గడగడ, టకటక, బరబర, బరబర. ఇందులో క, గ, ల అక్షరాలకు సున్నా చుట్టాలి. కింది వాటిని చదవండి. నడక పదానికి సున్నా చుట్టండి. కమల జడ, వంకర నడక, కడవల జత, కడప నగరం, వనజ పలక, హంస నడక, అమల నడక, మరపడవ, గడప ఇవతల. ఇందులో నడక అని ఉన్న పదానికి సున్నా చుట్టాలి. కింది పదాలను సరైన చిత్రాలతో జతపరచండి. జడ, పలక, ఉడత, కడవ, ఈగ, మంచం, దండ, రంపం. వీటిని దానికి సంబంధించిన చిత్రాలతో జతపరచాలి. సాధన పత్రం 31. కింది వాక్యాలను చదివి వాటిలోని అక్షరాలతో పదాలను రాయండి. మనం చదవగలంలోని పదాలు: వల, గద, వనం. కడవల జత, దీని నుంచి రాసే పదాలు కడవ, తల, కలత మొదలైనవి. ఊరవతల ఆలయం, ఈ అక్షరాలతో రాసే పదాలు లత, ఊయల, వలయం మొదలైనవి. కింది అక్షరాలను వాటితో మొదలయ్యే పదాలతో జతపరచండి. చ, చదరంగం. వా, వడ. నా, నగ. ఓ, ఓడ. భ, భజన. త, తల. కింది వాక్యాలు చదవండి, గీతలలో రాయండి. ఆ పంట శనగ పంట. ఈ కడవ లత కడవ. మనం ఊయల ఊగగలం. మరక వదలడం అవసరం. ఈ పటం అరక పటం. ఆ కలం ఎంత. మనం కరకర నమలగలం. 32వ రోజు. ఇక్కడ చిత్రాలు చూపిస్తూ పిల్లలకి కథ చెప్పాలి. చంటి, బంటి అనే 2 పిల్లులు ఉన్నాయి. అవి ఒకరోజు సరదాగా నడుచుకుంటూ వెళుతుండగా దారిలో వాటికి ఒక రొట్టె కనిపించింది. 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. రొట్టెను నేను ముందుగా చూశాను, ఇది నాకే కావాలి అంది చంటి. కాదు, ఇది నేను ముందు చూశాను కాబట్టి ఇది నాకే కావాలి అంది బంటి. ఇలా ఆ రొట్టె నాదంటే నాదని 2 పోట్లాట మొదలుపెట్టాయి. పిల్లుల పోట్లాటను చెట్టు మీద ఉన్న అంజి గమనించింది. కిందకు దిగి వచ్చింది. మీ తగవు నేను తీర్చుతాను అని అంది. అంజి ఒక త్రాసు తెచ్చింది. రొట్టెను 2 ముక్కలుగా చేసింది. త్రాసులో అటు ఇటు వేసి తూచింది. ఇటువైపు కొంచెం ఎక్కువగా ఉంది. కాదు కాదు, అటువైపు కొంచెం ఎక్కువగా ఉంది అంటూ రొట్టెలో కొంచెం కొంచెం తింటోంది. ఇలా చేస్తూ మొత్తం రొట్టెను తినేసి గబగబా చెట్టుపైకి ఎక్కేసింది. పాపం చంటి, బంటి బిక్కమొహాలు వేసుకొని అంజీ వైపు చూస్తుండిపోయాయి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్. కథను పిల్లల చేత సొంత మాటల్లో చెప్పించాలి. ఈ కథ ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారో చెప్పించాలి. ఇంట్లో పెంచుకునే జంతువుల పేర్లు చెప్పమనాలి. అంజి త్రాసుతో తూకం వేసింది కదా, త్రాసుతో ఇంకా ఏమేమి తూకం వేస్తారో పిల్లలకు తెలిసిన వాటి గురించి చెప్పించాలి. నాటకీకరణ. సాధన పత్రం 32. వాదులాట ఫలితం. ఈ కథను మాస్కులు ఉపయోగించి పిల్లల చేత క్లాస్ రూమ్లో నాటకీకరణ చేయించాలి. ఉపాధ్యాయుడు పిల్లలు నేర్చుకున్న సరళ పదాల కార్డులు కొన్ని కుర్చీలకు అంటించాలి. ఆ పదాలలోని మొదటి అక్షరాల ఫ్లాష్ కార్డ్స్ను పిల్లలకి ఇవ్వాలి. ఆ అక్షరం ఆధారంగా పదాన్ని గుర్తుపట్టి ఆ పదం చదివి ఆ కుర్చీల్లో కూర్చోమని చెప్పాలి. ఈ ఆటను పిల్లల చేత ఆడించాలి. 33వ రోజు. ఆడుదాం. పాచిక వేయండి. పడిన అంకెతో గడిలో పూసను పెట్టండి. పదాలు చదవండి. మీరు వెళ్ళిన గడిలో పాము ఉంటే కిందకు దిగండి. నిచ్చెన ఉంటే పైకి చేరండి. చివరి గడికి చేరితే కిరీటం మీదే. పిల్లల చేత ఈ ఆటని ఆడిపించాలి. సాధన పత్రం 33. చివర 0 ఉన్న పదాలను ఎలుకతోకతో కలపండి. వనం, ఖరం, ఘటం, కలం, జనం, శకం, శరం. ఈ పదాలను ఎలుకతోకతో కలపాలి. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఊక, ఊడ, ఊట, ఊయల, ఊరవతల, జడ, జత, జనం, జలజ, జలం. కింది ఖాళీలలో సరైన అక్షరాలను రాయండి. ఝషం, ఫలం, ఖగం, ఘటం.
34వ రోజు గుర్తుల ఆధారంగా చుక్కలతో గుణింత గుర్తులను కలుపుతూ రాయండి, చదవండి. ఇక్కడ చుక్కల్ని కలుపుతూ గుణింత గుర్తులను పిల్లల చేత రాయించాలి, చదివించాలి. కింది చిత్రాలు దీర్ఘం, గుడి, గుడి పొల్లు గల గుణింతాక్షరాలతో మొదలవుతాయి. ఆ గుణింతాక్షరాలకు 0 చుట్టండి. తాత, చిలక, చీమ, కాకర, జింక, పీత. స్టార్టింగ్లో ఉన్న ఈ గుణింతాక్షరాలకి 0 చుట్టాలి. సాధన పత్రం 34. గుర్తుల ఆధారంగా చుక్కలతో గుణింత గుర్తులను కలుపుతూ రాయండి. ఇక్కడ ఇచ్చిన చుక్కలను కలుపుతూ గుణింత గుర్తులను రాయించాలి. గీతలలో అందంగా రాయండి. ఇక్కడ ఇచ్చిన వాటిని గీతల్లో పిల్లల చేత అందంగా రాయించాలి గుణింత గుర్తులను. 34వ రోజు ఇక్కడ ఇచ్చిన గుణింత గుర్తులను పిల్లల చేత రాయించాలి అందంగా. గుణింత గుర్తులను రాయించాలి. నేనేమి నేర్చుకున్నాను? చిత్రానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఊయల. సరైన అక్షరంతో ఖాళీని పూరించండి. ఆన్సర్ రా, అరక. కింది చిత్రాలకు పేర్లు రాయండి. తబల, గంట, కమలం, పనస, దండ. కింది అక్షరాలు కలిపి చదవండి, పదాలు రాయండి. పలక, పడవ, పనస. మడక, మరక, మమత. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. తబల, వల, కల, గంప, కలప, కడవ. మీ దగ్గర ఎక్కువ ఆట వస్తువులు ఉంటే నీ స్నేహితులతో ఎలా పంచుకుంటావు అని పిల్లల చేత అడిగి చెప్పించాలి. ఇక్కడ కింద ఇచ్చిన ఇల్లు చిత్రాన్ని ఖాళీలో గీసి రంగులు వేయించాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.